ఆయన వారసత్వం కూడా ఆయనకి లభించింది. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉత్తములైనటువంటి జీవితం అంతా పంచుకొని ముందు నడిపించినటువంటి భార్య ఉంది. ఆయనకి చిన్నప్పటి నుంచి 1964 నుంచి నేటి వరకు చనిపోయేంత వరకు కూడా ఒక అండగా ఉండేటువంటి భగవంతుడు ఇచ్చిన నాకు వరం ఏదైనా ఉంటే సీతారామ శాస్త్రి సినిమాలో వెళ్ళి ఉన్నతంగా ఎదగడానికి నేను ఎందరూ చేసిన కృషిలోని అది కూడా బాగుంది. అందువల్ల వారు వచ్చారు. అందువల్ల మళ్ళీ పవన్ గారు వస్తే ఎలా ఉందో అలాగే నాగబాబు గారు వచ్చినా కూడా అదే పవన్ ఉంది. అందుకని అలాంటి ఈ సందర్భాన్ని ఉత్తమ సందర్భంగా ఆయన్ని తీసుకున్నటువంటి అంటే శాస్త్రి గారు పుట్టి తన యొక్క ఔన్నత్యాన్ని పెంచుకున్నారు. రామకృష్ణ గారు ఆయన విగ్రహం పెట్టి ఆయన కార్యక్రమాలు పెట్టి మరింత ఎన్రిచ్మెంట్ తీసుకొచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వారు వచ్చినందుకు ఈ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. అనకాపల్లిలో శృతివనం స్థాపన జరిగింది. అసలు వెన్నుముక సీతారామ శాస్త్రి గారి పార్కు పుస్తకాలన్నీ కూడా అనకాపల్లి జీవన్స్ పరిధిలో రచించారు.